యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 12 వచనాలు. పలుకని మాటల విషయంలో నీవు స్వతంత్రుడవు, పలికిన మాటల విషయంలో నీవు బాధ్యుడవు, నీ మాటలే వ్రాతకొస్తే నీవు బందీవి అన్నాడు ఒక ఆయన. అర్థమైంది నేను చెప్పింది? అందుకే నీవు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాకోబు ఎక్కువగా 4 గురించి రాయటము. పాత నిబంధనలో మరో గ్రంథం ఉంది 4 గురించి ఎక్కువ చెప్పేది. ఏం చెప్పండి? సామెతలు. వెరీ గుడ్. అందుకనే చాలా మంది బైబిల్ పండితులు అంటారు యాకోబు పత్రికను క్రొత్త నిబంధన సామెతల గ్రంథం అంటది. క్రొత్త నిబంధన సామెతల గ్రంథం అనగా సామెతల సొలొమోను రాసిన అనేకమైన విషయాలు ప్రాక్టికల్ గా యాకోబు ఈ గ్రంథంలో మనకు రాస్తాడు. అందుకే నాలుక విషయమై 4 మాటలు. నాలుక విషయమై 4 మాటలు చెబితే చాలు మీకు. 4 మాటలు ఏంటంటే ముందు మనం నోట్ చేసుకుందాం. 1, నాలుక యొక్క ప్రభావము. మొదటి వచనం నాలుక యొక్క ప్రభావము. 2వ వచనం నాలుక ద్వారా ఫలితాలు. నాలుక ద్వారా ఫలితాలు. 3 నుండి 7 వచనాలు నాలుకను గూర్చి పోలికలు. నాలుకను గూర్చి పోలికలు. 8 నుండి 12 వచనాలు నాలుక ద్వారా ప్రమాదములు. నేను మళ్ళా చెప్తున్నాను. మొదటి వచనం నాలుక యొక్క ప్రభావము. 2వ వచనం నాలుక ద్వారా ఫలితాలు. 3 నుండి 7 వచనాలు నాలుకను గూర్చి పోలికలు. 8 నుండి 12 వచనాలు నాలుక ద్వారా ప్రమాదములు జ్ఞాపకం చేస్తున్నాడు. నెంబర్ 1 మొట్టమొదటి చూద్దాం. చూడండి, మొదటి వచనం చదవయ్యా ఒకసారి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అసలు మొదటి వచనమే మా మీద చూపించారు. ఎవరి మీద? మీరు బోధకులు కాకుండా అయ్యా అంటున్నాడు ఆయన యాకోబు. అంటే మాటల ప్రభావము ఎంత ప్రభావం చెందిందో, ఎంత ప్రాముఖ్యత చెందిందో యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరిగింది? వెలుగు కలుగ్గా అంటే కలిగింది. అవునా కాదా? భూమి సమస్తమును కలిగింది. వెన్ గాడ్ స్పీక్స్ సంథింగ్ హ్యాపెండ్, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. అదే అపవాది మాట్లాడితే మోసమే జరిగింది, ప్రమాదమే జరిగింది, నష్టమే జరిగింది. కానీ ఇక్కడ యాకోబు మనుషుడు మాట్లాడితే ఎంత ప్రభావమో జ్ఞాపకం తీస్తున్నాడు. ఆనాడు యూదయ సమాజంలో బోధకులకు ప్రముఖ స్థానం ఉండేది. రెస్పెక్టెడ్ యాటిట్యూడ్ ఉండేది వాళ్ళ మీద. వాళ్ళకి మంచి స్థానాలు ఉండేవి, మంచి పీఠాలు ఇచ్చేవాళ్ళు, మంచి గౌరవాలు దొరికేవి ఆ దినాల్లో. అయితే ఈ నాయకుల వల్లే అనేకులు ప్రమాదం పొందుతున్నారు. ఎందుకంటే ఓ బోధకులారా మీరు అనేకులు బోధకులు కావద్దయ్యా అంటాడు ఇక్కడ. బోధకులకు జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆనాడు అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో కానీ మరికొన్ని అధ్యాయాల్లో కానీ యెరూషలేము సంఘము నుండి బయలుదేరి ఆయా సంఘాలలో రకరకాల దుర్బోధనలు బోధిస్తున్నారంట కొంతమంది. సున్నతి పొందాలి, మీరు యేసు ప్రభు నమ్ముకుంటే కాదు, సున్నతి పొందాలా, ముందు యూదులు కావాలా, ఆ తర్వాత ఏదో చేయాలని రకరకాల బోధలు చేసి గలిబిలి చేస్తున్నారంట. అందుకే యాకోబు బోధకులైన మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు మరి కఠినమైన తీర్పు ఉన్నది అంట. అంటే బోధకుల మాటల వలన, నాలుక వలన గలిబిలి చెందడానికి ఎక్కువ ప్రమాదం ఉంది. ఈరోజు వినండి, సంఘాలలో కానీ కుటుంబాల్లో కానీ ప్రధానమైనటువంటి ప్రమాదాలు ఈ మాట్లాడే బోధకులు, నాయకుల వలనే సమాజాలు మేలు పొందాలన్నా నష్టం పొందాలన్నా. వీరి బోధ, వీరి యొక్క నాలుక, వీరి యొక్క జ్ఞానము, వీరి యొక్క మాటలకు ప్రాముఖ్యత ఇవ్వబడిందని యాకోబు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఒక మాట చెప్తున్నాడు అక్కడ, అనేకులు బోధకులు కాకుండుడి అన్నాడు. అంటే బోధకుల్ని ఈయన అగౌరవపరుస్తున్నాడా? కాదు. బోధించడం అనేది బాధ్యతతో కూడింది, భారంతో కూడింది. అందువల్ల అనేకులు కావద్దు, కఠినమైన తీర్పు ఉన్నది అని యాకోబు చెప్తున్నాడు. ఎందుకంటే మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్పిన మాట, ఒక మాట మనం చదవాలి. 12వ అధ్యాయం యేసు ప్రభు వారే చెప్పాడు. 12వ అధ్యాయం 36, 37 వచనాలు చూడయా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టే నీతిమంతులను తీర్పు పొందుదు, నీ మాటలను బట్టి అపరాధులను తీర్పు పొందుదు. చూసారా, ఒక వ్యక్తి అపరాధి కావాలన్నా, నీతిమంతుడు కావాలన్నా దేని బట్టి అంట? నీ మాటలను బట్టి. అంటే సింప్లీ బై యువర్ వర్డ్స్. అంటే నీ మాటలు ఎంత ప్రాముఖ్యత చెందినాయి. అందుకనే బోధకులు అనేకులు కావద్దు అని ఎందుకన్నాడంటే, మీ మాటలు బాధ్యతతో కూడినవి,
అదంతో భారంతో కూడినవి. దేర్ ఈజ్ అన్ అకౌంటబిలిటీ, ఒక లెక్క ఉన్నది మీకు అంటాడు ఆయన. ఈరోజు బోధకుడైన ప్రతి నాయకుడు కూడా రకరకాల నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియక సమాజాలను సంఘాలను నష్టపడుతున్నారు చాలా మంది. అందుకే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఆయన స్వాధీనంలో ఉంటే తప్ప మనకు అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే, బోధకులు కాకుండుడి అనడంటే వారిని నిరుత్సాహపరుస్తున్నాడు అని కాదు. బోధ అవసరం, దేవుని మాటలు అవసరం, బోధించడం మనకు అవసరం. వారికి గౌరవం, మంచి పదాలు, అంటే ఖచ్చితంగా బోధించేవారు మంచి పదాలు, దేవుని నడిపింపు వచ్చినటువంటి పదాలు వాడేటువంటి అవకాశం ఎంతో ఉంది అని అర్థం. ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, బోధకులు వాళ్ళు మాటల చేత కట్టిన గోడ మీద ముందు వాళ్ళు నడవాలంట. ఆ గోడ మీద ఎవరు నడవాలా? నేను కట్టాను గోడ, ముందు ఎవరు నడవాలంట? నేనే నడవాలంట. నాకే నమ్మకం లేకపోతే ఆ గోడ మీద ఇంకితరులు ఎట్టా నడవాలంటున్నాం మనం? నేను మాట్లాడిన మాట మీద నేనే నిలబడాలి అనేటువంటిదే ఈ యాకోబు యొక్క ప్రధానమైంది. సువార్తల్లో చూడండి, యేసు ప్రభువుని బోధకుడు అని 40 సార్లు ఉంది. ఆయన బోధకుడు 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 అని యేసు ప్రభు గురించి 40 సార్లు ప్రస్తావించబడింది. మనకు తెలుసు అపోస్తలుడైన పౌలు ఎవరు? గమలీయేలు అనేటువంటి గొప్ప నాయకుడి దగ్గర నేర్చుకున్న బోధకుడు ఆయన. నికోదేము ఎవరు? ఇశ్రాయేలులకు బోధకుడు. కానీ యేసు ప్రభు వారిని ఏమన్నాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీవు దేవుని ఎదురు నుండి పంపబడిన బోధకుడు అయ్యా అన్నాడు. ఎవరి గురించి? ఇది యేసు ప్రభు గురించి. అంటే యేసు ప్రభు యొక్క బోధలో ఏముంది? సరళత, పవిత్రత, స్పష్టత, దైవిక జ్ఞానం, లేఖన జ్ఞానం, పవిత్రమైన విధానం ప్రభు యొక్క మాటల్లో దాగి ఉంది. కనుకనే నీవు పరలోకం నుండి పంపబడిన బోధకుడు అన్నాడు నికోదేము. మన బోధ, మన మాట దేవుని నడివింపు ప్రకారం ఉండాలి. అంటే మాటలు నాలుక ఎంత ప్రభావం తీసుకొస్తాయో యాకోబు జ్ఞాపం చేస్తూ అంటాడు, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అంటే ప్రధానమైనది 2 జాగ్రత్తలు ఇక్కడ మనకు ఉండాలి. ఏంటో తెలుసా? బోధ లేక మాట బాధ్యతతో కూడింది. రెండోది, బోధ లేక మాట లేక నాలుక బ్రతుకుతో చూపించవలసింది అని చెప్పాడు. నేనేం చెప్తున్నానో చేయడం కాదు, నేనేం చేస్తున్నాను మీరు అది చేయండి అనేటువంటి వాడే బోధ. అందుకే ప్రభావం చెందినటువంటిదని యాకోబు జ్ఞాపం చేస్తున్నాడు. నెంబర్ 2, రెండో వచనానికి వెళ్దాం. చూడండి, నాలుక యొక్క ఫలితాలేంటో జ్ఞాపం చేస్తున్నాడు. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై సర్వశరీరమును స్వాధీనమందుంచుకొనగా శక్తి గలవాడుగును ఉంటున్నాడు. చూసారా? నాలుగు యొక్క ఫలితం ఏంటో చెప్తున్నాడు. అంటే నాలుగు యొక్క వచ్చే ఫలితాలు ఏంటంటే, పాపం చేయగలవు, సింపుల్ గా నువ్వు తప్పిపోగలవు, జాగ్రత్త. ఎక్కువ అవకాశం పాపం చేయడానికి, బలహీనులు కావడానికి, అవిధేయులు కావడానికి, తప్పిపోవడానికి ఎక్కువ అవకాశం దేని ద్వారా అంటే బై యువర్ మౌత్. నీ నాలుక, నోటి ద్వారా అవకాశం ఎక్కువ ఉంది. గొప్ప గొప్ప ఆత్మీయ నాయకులైన వారు కూడా, ఫెయిత్ హీరోస్ అనబడిన వారు కూడా, విశ్వాస వీరులు కూడా తొందరగా పడిపోయారు. ఎక్కడ? మాటలో. ఇశ్రాయేలును లక్షల మంది నడిపించిన మోషే 106వ కీర్తన 32వ వచనం చూడండి. 106వ కీర్తన 32వ చరణం. 106వ కీర్తన 32, 33 వచనాలు. మెరీబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో, చెప్పండి అందరూ, కాని మాట పలికెను. ఎవరైనా ఇస్ ఎ గ్రేట్ లీడర్, గొప్ప నాయకుడు, కానీ కాని మాట పలికాడు. ఇశ్రాయేలును విడిపించాడే కానీ, వారిని నడిపించాడే కానీ వాగ్దాన భూమిలో చేరే అవకాశం దేవుడు ఇవ్వలేదు. కారణం ఏంటమ్మా? ఒక్క కాని మాట. నీవు నాయకుడు కావచ్చు. అందుకే యాకోబు ఎక్కడ అంటాడు, మనమందరమును అనేక విషయములలో తప్పిపోచున్నాము, ఇంక్లూడింగ్ గ్రేట్ లీడర్స్. అందుకే యాకోబు అంటాడు, నీవు పరిపూర్ణ విశ్వాసం అని చెప్పాలంటే కంట్రోల్ యువర్ టంగ్. అందుకే టంగ్ ట్రీట్మెంట్ చాలా అవసరం అంటాడు యాకోబు. 4 ద్వారా వచ్చే ఫలితాలు. యెషయా ఏమన్నాడు? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, అయ్యో నేను పాపం చేశానయ్యా, నా అపవిత్రమైన పెదవులతో పాపం చేశాను, పరలోకము నుండి శరాపులు అగ్ని తీసుకొచ్చి అంటే ఆయన నాలుకకు
తగిలించినప్పుడంట ఏం కలిగిందంట? ప్రాయచిత్తం కలిగింది. ఈరోజు మన నాలుకలకి ఏం తగలాలా చెప్పాలి మీరే. ఏం తగలాలా? అగ్ని తగలాల. ఆ చురక తగిలితే కానీ ఏం కాదు, మన ప్రాయచిత్తం కాదు. ప్రాయచిత్తం చేసుకోవాలని నాలుగుకి. అందుకే యెషయా గొప్ప ప్రవక్త అయినా, భక్తి కలిగిన ప్రవక్తే కానీ అపవిత్రమైన పదవులు గలవాడుగా పాపం చేశాడు, నశించిపోయని చెప్పాడు, ఒప్పుకున్నాడు. దేవుని ఎత్తు నుండి వచ్చే టచ్ చేశారు, అప్పుడే పరిష్కారం కలిగింది. యోబు కూడా ఒక మాట అంటాడు చూడండి, 4 ద్వారా వచ్చే ఫలితంలో ఒక మాట చూద్దాం. యోబు గొప్ప భక్తిపరుడే కానీ ఒక మాటలో జ్ఞాపం చేస్తున్నాడు. అక్కడ దేవుని ఎదుట ఉండి ఎంత భయపడుతున్నాడు చూడండి. 40వ అధ్యాయం 4వ వచనం చూడయా. యోబు గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం చదవయా. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఎవరంటుంది ఈ మాట? ఎవరంటుంది ఈ మాట? యోబు భక్తిపరుడు, గొప్పవాడు అంటుంటాం మనం. ఆయన అంటున్నాడు, ప్రభువా నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటానయ్యా అంటున్నాడు. నాలుగు యొక్క ప్రభావం చూడండి. మాటల యందు తప్పనివాడు, లోపం లేనివాడు అంటాడు యాకోబు. అంటే హీఈస్ ద మెచ్యూర్ వన్. పరిపూర్ణ విశ్వాసి అంటే ఎవరంటే మాటల యందు తప్పనివాడు. రకరకాల తప్పులు చేసేవాడు కాదు, మాటల యందు తప్పనివాడు. హీఈస్ ద పర్ఫెక్ట్ మ్యాన్. ఎన్నిసార్లు మనం తప్పిపోతున్నాము, కేవలం ఎక్కువగా ప్రమాదం. ఈరోజు మాటల ప్రమాదం ప్రపంచంలో ఎంతగా ఎక్కువ ఉంది మన ఇంట్లోనే. మాటలు అంటే అర్థం ఏంటి? మాటలు, ప్రసంగాలు, పోస్టులు పెట్టడం, ట్విట్టర్స్, ఇవన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ కూడా మాటల ప్రభావాలే. ఫోన్స్ ద్వారా కొంతమంది పోస్టులు పెట్టడం వల్ల గందరగోళం చేస్తారు రాష్ట్రాన్ని మొత్తాన్ని. కారణం ఏంటి? మాటలు. చిన్న పోస్ట్ పెడితే చాలు, చిన్న మాట మాట్లాడితే చాలు, ఎంత ప్రమాదమో. అందుకే నాలుగు ద్వారా వచ్చే ఫలితాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని ఒక భక్తుడు భలే సూత్రంగా చెప్పాడు. ఏంటి తెలుసా? నాలుకంట తొందరగా జారిద్దంట. ఎందుకో తెలుసా? అదంతా తడి స్థలంలోనంట. ఎక్కడ? నాలుగు ఎప్పుడు కూడా తడి స్థలంలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు స్లిప్ అవుతుంటుందంట. అది వాస్తవమే అని చెప్పాలి. అందుకే దేవుడంట దానికి 2 భద్రతలు పెట్టాడంట. నాలుగుకి 2 భద్రతలు. ఏంటి తెలుసా? ఒకటి పళ్ళ వరస, రెండోది పెదవుల వరస అంట. అంటే డబుల్ సెక్యూరిటీ. ఈ 4 ప్రమాదకరమైందని ప్రభువుకు తెలుసు. ఏం చేశాడు? డబుల్ డోర్ సెక్యూరిటీ పెట్టాడు. అంటే ఇప్పుడు 4 బయటకు వచ్చి మాట్లాడాలంటే ఏం చేయాలా? ముందు పళ్ళు తెరవాలా, తర్వాత పెదవులు తెరవాలా. అంటే 4 ద్వారా వచ్చే ఫలితాలు చాలా ప్రమాదకరమైనవి, జాగ్రత్తగా ఉంచుకోండి అంటాడు ఆయన. అందుకనే అనేక విషయాల్లో మనం తప్పిపోతున్నాం. 4 ద్వారా ఏం చేస్తున్నాం? చాలాసార్లు దూషణలు, అపనిందలు, రకరకాల అతిశయాలు, అబద్ధాలు, శపించడం, ఎగతాళి చేయడం, తిట్టడం, సరసోక్తులు, నేరాలు మోపటం, ఇవన్నీ ఎలా? 4 ద్వారా చేస్తున్న పాపాలే. 4 ద్వారా వచ్చే ఫలితాలు చూడండి. 4ను బట్టే ఆర్ యు ఫెయిల్యూర్ ఆర్ మెచ్యూర్. నువ్వు పరిపూర్ణ విశ్వాసిగా ఉంటున్నావా, తప్పిపోతున్నావా? అది యాకోబు అంటాడు. 4 ద్వారా వచ్చే ఫలితాలు. నెంబర్ 3, 3 చూడండి త్వరగా. 3 నుండి 7 వచనాల వరకు 4ను గూర్చిన పోలికలు చెప్పాడు మనకు అర్థం కావాలని యాకోబు. యాకోబు ఎక్కువగా ప్రకృతిలో నుంచి తీసుకొస్తూ ఉదాహరణ చెప్తుంటాడు. అక్కడ చూడండి, యాకోబు తన పత్రికలో ఎన్నో ప్రకృతి ఉదాహరణ తీసుకొచ్చాడు. ఎక్కడైతే 4ను గురించి 4 పోలికలు చెప్తున్నాడు. ఇక్కడ 4 పోలికలు. నెంబర్ 1, 3 వచనం చదవయా. 3 వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదుము కదా. అంటే ఫస్ట్ నెంబర్ 1, 4ను గురించిన మొదటి పోలిక గుర్రములు, వాటికున్న కళ్ళెములు. ఏమా అదనాల్లో ఎక్కువగా పరిచయ లేదా ప్రయాణ సాధనాలు ఏమేంటివి? ఎక్కువ వాడేది గుర్రాలే. కాబట్టి ఆ గుర్రాలనే ఉపయోగిస్తున్నాడు యాకోబు ఇక్కడ. అంటే గుర్రము సరైన నడుపుదల లేకపోతే ఏ ఉపయోగం ఉండదు. అంటే కళ్ళెము ద్వారా గుర్రము క్రమశిక్షణ, నడిపింపు చక్కగా ముందుకు వెళుతుంది. కళ్ళెము లేని గుర్రం యజమాని ఉద్దేశం నెరవేర్చిద్దా? నెరవేర్చదు. నేడు కూడా ప్రతి పాపం 4 స్వాధీనంలో లేకపోతే ఖచ్చితంగా నీకు ప్రమాదం ఉంది. అదే కళ్ళెం ద్వారా సరైన రీతిగా, సరైన గమ్యం, సరైన గురికి వెళ్ళాలంటే కంట్రోల్ యువర్ టంగ్. నీ 4ను స్వాధీనపరచుకోండి. ఈ గుర్రం అనేది బలానికి గుర్తు. అంటే ఇలాంటి బలమైన గుర్రం కూడా దేని ద్వారా స్వాధీనం చేయబడింది? చిన్న కళ్ళెం. ఎంత?
వెరీ స్మాల్, చిన్న కళ్ళెం. బలమైన గుర్రమే, బలమైన గుర్రం, అది బలంగా వేగంగా పరిగెత్తే గుర్రమే. కానీ దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక చిన్న వస్తువు, ఏంటిది? నా కళ్ళెము. అంటే ఎంత బలమైన వ్యక్తిని స్వాధీనంలో చేసేది నాలుకను స్వాధీనం చేసుకోవాలి. అందుకని దేవుని వాక్యంలో పలు చోట్ల రాయబడింది, దేవుని స్వాధీనం లేకపోతే అది ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క ఉగ్రతకు, శిక్షకు కూడా అది ఖచ్చితంగా లోని కావాల్సిందే. అందుకని యాకోబు ఇక్కడ అంటాడు, గుర్రములు కళ్ళెము అంటాడు. ఇక్కడ చదువుదాం చూడండి. గుర్రము అనేటువంటిది బైబిల్లో ఏం చూపిస్తుందంటే సొంత ఇష్టానికి గుర్తు అనమాట. అంటే ఓన్ ద సెల్ఫ్ డిజైర్స్ అనమాట. మన సొంత ఇష్టం అంటే ఏం చేయాలి? వాటికి సొంత ఇష్టాలకు ఏం చేయాలా? కళ్ళెం పెట్టాలా. ఒకసారి సామెతలు 6:2 చూడండి. 2వ వచనం, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. చూసారా? దేని ద్వారా పట్టుబడతా ఉంటాం మనం? మాటల ద్వారా. 18వ అధ్యాయం 7వ వచనం. సామెతలోంచి ఎక్కువగా మనం 4 గురించి చదవచ్చు కనుక ఆ వచనాలు చూస్తున్నాం. 18:7 చదవయా. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును అన్నాడు. చూసారా? ఇంకొక వచనం కూడా చదువుదాం. 21వ అధ్యాయం 23వ వచనం చదవయా. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడు. ప్రాణాన్ని కాపాడుకునేది ఎక్కడుందంట? నీ నోటి మాటల్లోనే ఉంది. చాలా మంది చాలా చాలా దెబ్బలు తింటుంటారు పెద్దోళ్ళ దగ్గర నుంచి. ఎందుకు తెలుసా? నోరు సరిగ్గా లేకనే. ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. ఏమన్నంటే దేవుడే నాలుకను స్వాధీనపరచాలంటున్నాడు. అందుకే నెంబర్ 1 గుర్రము కళ్ళాని గురించి చెప్తున్నాడు. నెంబర్ 2 చదివే రెండవ ఉదాహరణ ఏం చెప్తున్నాడు అక్కడ? ఓడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు అనే ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అన్నాడు. నెంబర్ 2 నాలుగు రెండో పోలిక ఏంటంటే ఓడలు చుక్కాని. అదనాల్లో గొప్ప గొప్ప రవాణాలు సముద్రంలో ఎక్కువగా జరిగేవి కనుక వ్యాపారాలు ఆ భాగాన్ని తీసుకొని జ్ఞాపం చేస్తున్నాడు. ఓ విశ్వాసులారా వినండి, నాలుక ఎలాంటిదనంటే ఓడలను స్వాధీనం చేసే, కంట్రోల్ చేసే చొక్కాని లాంటిది అన్నాడు. అదే జ్ఞాపం చేస్తున్నాడు. ఎక్కువగా సముద్రాల్లో సామాన్యంగా ఎక్కువగా వాళ్ళకి ఈ సముద్ర గాలులు, గొప్ప గొప్ప తుఫానులు వస్తుంటాయి. వాటి నుండి స్వాధీనం చేయాలంటే, వాటి నుంచి కంట్రోల్ చేయాలంటే ఇంత బలమైన పెద్ద ఓడను ఏది కంట్రోల్ చేస్తుందంట? చిన్న చుక్కాని. చుక్కాని ఎక్కడుందో అసలు తెలిసిద్దా? ఎవరికి కనపడదు. ఆ నడిపే నాయకుడికి తెలుసు ఆ చుక్కాని. మనకు అసలు తెలియదు. మనకు కనపడేది ఏంటిది? ఓడ మాత్రమే కనబడుతుంది, పెద్ద ఓడ, షిప్. కానీ అది కంట్రోల్ చేయబడేది చిన్న చుక్కాని, ఎవరికి కనబడదు. మనకు కూడా ఇంత పెద్ద మనిషిని కంట్రోల్ చేసేది ఎక్కడుంది? అదిగో ఆ నాలుక. చాలా ప్రమాదం. ఓడ ఎంత పెద్దదో, గాలి యొక్క ప్రభావం ఎంత ఎక్కువైనా కేవలం చిన్న చుక్కాని ద్వారా ఎలాగ స్వాధీనంలోకి వస్తుందో దేవుని వాక్యం చెప్పబడింది. చుక్కాని పెద్ద ఓడను కూడా, శక్తి గల దాన్ని కూడా స్వాధీనం చేస్తుంది. నాలుక కూడా గొప్పది, దాన్ని మనం ఏం చేయాలి? స్వాధీనంలో చేసుకోవాలంటాడు. ఎంత పెద్దదైనా సరే చుక్కానిని ఎలా ఉపయోగిస్తారో ఆ చుక్కానిని ఉపయోగించేదానికి చేతిలో ఉంది ప్రధానమైనటువంటి పాత్ర. అంటే మన నాలుక దేవుని చేతిలోకి వెళ్ళాలి. అప్పుడే అది వాడబడేది, ప్రాణం చెప్పబడింది. అందుకనే నాలుక విషయంలో మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏంటో తెలుసా? 141వ కీర్తన వచ్చిన 3-4 చూడయా. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏం చేయమంటున్నాడు? నా పెదవులకు కాపు పెట్టు ప్రభువా. ప్రార్థన చేయాలి మనం ఖచ్చితంగా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, అదుపు తప్పిన చుక్కాని ఎంత ప్రమాదానికి ఓడని తీసుకొస్తుందో మనం నాలుక అదుపు తప్పితే అక్కడ చాలా ప్రమాదం ఉంది. అదుపులో ఉన్న నాలుక ఎంత ప్రయోజనం మనకు తెలుసు బాగా. సమరయ గ్రామానికి ప్రభు వెళ్ళాడు. సమరయ స్త్రీ ప్రభువుని ఎరిగింది. కానీ పట్టణంలోకి వెళ్ళి ఏం సాక్ష్యం ఇచ్చింది? నేను చేసినవని నాతో చెప్పిన ఈయన మెస్సియా కాడా అన్నది. ఆమె నోటి మాట ద్వారా ఏమైంది? పట్టణమంతా మార్చబడింది. ఒక మాట ద్వారా పట్టణమే మార్చబడింది. పేతురు ప్రసంగం ద్వారా 3,000 మంది ప్రభు దగ్గరకు వచ్చారు. ఒక మాట, ఒక చిన్న మాట, నాలుక ద్వారా, ఆ మాట ద్వారా ఎంత ప్రయోజనం ఉన్నది. అదే నాలుగు తప్పితే ఎంత ప్రమాదం పొంచి ఉందో జ్ఞాపం చేస్తున్నాడు. నెంబర్ 3 చూడండి. 3వది ఏం చెప్పాడంటే వచ్చిన 6
లేక 5-6 వచనాలు. అలాగుననే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేసు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అన్నాడు. నెంబర్ 3, మూడోది, నాలుగు దేంతో పోచాడైనా చెప్పండి? అగ్ని. అందుకని అంటారు వాడు మాట్లాడాడరా అగ్గిపోలు వేసాడరా అంటాం మనం. అంటే ఏంది? మన నాలుగు ఎలాంటిది? అగ్గిపుల్ల లాంటిది, అగ్ని లాంటిది అనమాట. నాలుగు చాలా చిన్నదే కావచ్చు, చిన్నదే కదా అని తక్కువగా చూసామా, అది అంతా తగలబెట్టేస్తుంది. అందుకని అక్కడ రాయబడింది చూడండి, ఎప్పుడైనా అగ్ని తగలబెట్టే ముందు ఎలా స్టార్ట్ అవుతుంది? పెద్దగా స్టార్ట్ అవుతుందో చిన్నగా స్టార్ట్ అవుతుందా చెప్పండి? చాలా చిన్నగా ప్రారంభమైంది. కొన్నిసార్లు గొప్ప పట్టణాలు తగలబడ్డాయి అంట. కొంతమంది గృహాలను నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. దేని ద్వారా? చిన్నగా ప్రారంభిస్తారు. మన మాటలు అగ్ని కలిగిస్తాయి. 26వ అధ్యాయం చూడండి, సామెతలు 26వ అధ్యాయము 20వ వచనం. 26వ అధ్యాయం సామెతలు 20-21 వచనాలు. సామెతలు 26వ అధ్యాయము 20-21 వచనాలు చదువయ్యా. చూడండి ఇక్కడ చాలా సామెతలు భలేగా ఉంటాయి చూడటానికి. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారును. వేడి బూడిదకు బొగ్గులు, అగ్నికి కట్టెలు, కలహములు పుట్టించుటకు కలహప్రియుడు అన్నాడు ఆయన. చూసారా? పొయ్యిలో కట్టెలు ఎక్కువ లేవనుకో అగ్ని అట్టుంటది, తక్కువగా ఉంటుంది. పొరలు ఎక్కువ పెట్టామనుకో ఎక్కువ మండిద్ది. అందుకనే ఎక్కడైతే ఈ నాలుగును ఉపయోగించే కలహప్రియుడు లేకపోతే ఆడ పెద్దగా రగులుకోదంట. కానీ అగ్ని లాంటి నాలుగు కడప వాడారనుకోండి, అక్కడ చాలా ప్రమాదం ఉంది. కొందరు సంఘాల్లో నాలుగును స్వాధీనం పెట్టుకోలేకపోతున్నారు, అందుకే ప్రమాదం ఏర్పడతా ఉంది. అగ్ని ఏం చేస్తుందంట? రేగుతుంది కదా. అక్కడ యాకోబు అన్నాడు, అక్కడ ఏం చేయబడింది? అక్కడ అది బహుగా అదిరిపడును అన్నాడు. నాలుగు ఏం చేసిందంట? బహుగా అదిరిపడుతుంది. అగ్ని ఇంకో మాట కూడా చెప్పాడు అక్కడ, అది సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయను. ఇప్పుడు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, అగ్ని పడి తగలబడింది. ఆ ఇంట్లోకి వెళితే ఇల్లు అందంగా ఉంటుందా మాలిన్యంగా ఉంటుందా చెప్పండి మీరు? ఎట్లుంటుందమ్మా? వికారంగా ఉంటుంది, అవును కదా? నల్లబడిపోద్ది. ఎందుకు? అగ్ని చేత మాలిన్యం, అగ్ని చేత దాని అందమే కోల్పోతుంది. అదేవిధంగా మన నాలుక ద్వారా కూడా అది అగ్ని. అంటే దాని ద్వారా మన జీవితానికి మాలిన్యం ఉంది. ఒకటి జీవితానికి మాలిన్యం కలిగించాలంటే నాలుగును ఉపయోగించి ఒకటి సులభంగా చేస్తాడు, అవునా కదా? ఏమా? చాలాసార్లు లేనటువంటి వాటి వార్తలను ప్రచారం చేసి అనేకులను వారి జీవితాలకు మాలిన్యం అంటగట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం నాలుకను జాగ్రత్త పరుచుకోవాలి. అగ్ని వ్యాపించినట్టుగా ఈ రకరకాల మాటల విధానము, ప్రచారాలు చాలా వేగంగా వెళ్ళిపోతాయి. ఇదేం చేసిందంట? ప్రకృతి చక్రానికి ఏం చేస్తుంది? ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది అన్నాడు. ప్రకృతి చక్రం అంటే మానవ జీవితం అని అర్థం. ప్రకృతి చక్రం అంటే ఫ్రమ్ బర్త్ టు డెత్. ఈ సమయం మొత్తాన్ని ఏమంటారు? ప్రకృతి చక్రం, సర్కిల్. మన జన్మ నుండి మరణం వరకు ఈ చక్రం మొత్తాన్ని కూడా ఏం చేస్తుందండి? నాలుక చిచ్చు పెడుతుంది, ప్రమాదం పెడుతుంది. ఈ అగ్ని నాశనం చేస్తుంది. మన పదాలు, మన మాటలు ఎలా ఉన్నాయి? అందుకే అపోస్తలుడైన పౌలు కొలస్సే సంఘానికి రాస్తూ ఒక మాట చెప్పాడు, మన సంభాషణ. చెప్పండి, 4వ అధ్యాయం 6వ వచనం చూడయ్యా. కొలస్సే పత్రిక 4వ అధ్యాయం వచనం 6. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడు. ఎలా ఉండాలంట మన నాలుక? మన సంభాషణ ఎలా ఉండాలంట? చెప్పండి. రుచిగలదిగా ఉండాలి, ఇంకా కృపాసహితముగా ఉండవలను అని జ్ఞాపం చేశాడు. నాలుక చిచ్చు పెట్టేది. నాలుక ద్వారానే ఏం చేయగలం? మనం ఇతరుల్ని ఘనపరచగలం, తెలియని వారికి అనేక సంగతులు చెప్పగలం, బాధపడే వారిని బలపరచగలం, ఆదరించగలం, చావుకు లోనవుతున్న వారిని ధైర్యపరచగలం. ఇదే నాలుగుతోటి. కానీ అదే నాలుగుతోటి ఇంకో పని కూడా చేయగలం. ఏ పని? మనుషుని ఆత్మను కూడా చంపగలం. రకరకాలుగా అనేక మంది జీవితాలను మనం నిరుత్సాహపరచగలం, అసహ్యం చెప్పగలం, అబద్ధాలు చెప్పగలం, అనేకుల మీద అసలు దేశానికి యుద్ధం కూడా చేయగలం.
తీసుకురాగల. దేని ద్వారా? నాలుక ద్వారా. అందుకని చెప్పబడింది ఇక్కడ. నెంబర్ 4, 4 చూడండి. 4వ ఉదాహరణ ఏం చెప్పుకుంటూ వచ్చాడు యాకోబు ఇక్కడ. వచనం చదువు 7వ వచనం. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. చాలు. 4వది ఏంటంటే వినండి, జంతువులు మనుషుడు అన్నమాట. జంతువులు మనుష్యుడు అంటే ఒకదాన్ని చెప్పాలంటే ఈరోజు అన్ని రకాల, అక్కడ ఒక చూడండి 4 రకాలు చెప్పాడు. చూడండి అక్కడ ఏమేంటివంట? మృగాలు, పక్షి, సర్ప, జలచరాలు. వీటన్నిటిని కూడా స్వాధీనం చేస్తున్నాం ఉంటాం మనం. ఏం చేస్తున్నాం మనం వీటిని? ఏం చేస్తున్నాం వీటిని మనం? అన్ని రకాల జంతువులను స్వాధీనపరుస్తున్నాం, కానీ దేన్ని స్వాధీనపరచుకోలేకపోతున్నాం? నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో అన్ని మానవుని స్వాధీనంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఏమన్నాడు? నీవు ఏలుడి అన్నాడా లేదా? అన్ని మానవుని స్వాధీనంలోకి వచ్చేసినాయి. కానీ మానవుడు పాపం చేసిన తర్వాత కూడా దేవుడు ఆదికాండం 9వ అధ్యాయంలో నోవాహుతో చెప్పాడు, అన్నిటినీ నీకే అప్పగిస్తున్నాను ఆదాం అన్నాడు, లేకపోతే నోవాహు అన్నాడు. ఈరోజు అద్భుతమైన విషయం ఏంటంటే రకరకాల మృగాలు కూడా, జంతువులు కూడా, జలచరాలు కూడా, పక్షులు కూడా మనుషులు స్వాధీనం చేసుకుంటున్నారు, కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ ఒక 4 మాత్రమే స్వాధీనం కాలేకపోతా ఉంది. మనకు తెలుసు బాగానే. ఈరోజు ఎగిరే ఎలుగుబంట్లు వచ్చినాయి, మాట్లాడే డాల్ఫిన్స్ వచ్చినాయి. అవునా కాదా? డాల్ఫిన్స్ మాట్లాడతాయి, స్పందిస్తాయి కూడా మన దానికి. ఇంకా నాట్యమాడే పక్షులు, సైనికుల్లాగా ఉపయోగపడే కుక్కలు, నోరు తెరిచి సింహం నోరు తెరిస్తే తలకాయ పెట్టి బయట తీస్తున్నాడు ఒక ఆయన. అంటే ఏంది? ఎవరైనా సింహం నోట్లు తలకాయ పెడితే మళ్ళీ వచ్చిద్దా? కానీ పెట్టి తీస్తున్నాడు అంటే అవి స్వాధీనం చేసుకోగలుగుతున్నాడు. కానీ ఇవన్నీ సాధుపరుస్తున్నాడు, కానీ దేన్ని స్వాధీనం చేయలేకపోతున్నాము? నాలుకను స్వాధీనపరచుకోలేకపోతున్నావు. కేవలం దేవుని సహాయం లేకపోతే మన నాలుకను పరచలేము అంటాడు యాకోబు ఇక్కడ. అందుకే ఇంతకు ముందే మనం చదువుకున్నట్టుగా 141వ కీర్తన 3-4 వచనాల్లో నా నాలుకకు కాపు పెట్టు ప్రభువా, నా నోటి ద్వారానికి కాపు పెట్టు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. పరలోకపు నిప్పు తగిలితే తప్ప మన నాలుకలు స్వాధీనం కావని చెప్తున్నాడు. చివరి మాట జ్ఞాపం చేయబోతున్నాను. 8-12 వచనాలలో నాలుక ద్వారా వచ్చే ప్రమాదాలు చెప్తున్నాడు యాకోబు. నాలుక ద్వారా వచ్చే ప్రమాదాలు జ్ఞాపం చేస్తున్నాడు అక్కడ. చూడండి. ఏ నడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషంతో నిన్నది, అది నిరర్గమైన దుష్టత్వమే. దీనితో తండ్రైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుడిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఓరవు అంటున్నాడు ఇక్కడ. అంటే 4వది నాలుక ద్వారా వచ్చే ప్రమాదాలు జ్ఞాపం చేస్తున్నాడు. నాలుక ఎలాంటిదంట? అది వచ్చిన 8లో చెప్పాడు, అది మరణకరమైన విషముతో కూడినది. అమ్మా, నాలుగు ద్వారా ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? అది విషంతో కూడిందన్నాడు. సాధువు కావటం లేదు, సాధువుగా ఉండలేకపోతుంది, మరణకరమైంది, దుష్టత్వంతో కూడింది. ఒక విధంగా చెప్పాలంటే విషంతో కూడింది అంటున్నాడు. విషంతో కూడింది. విషపు బాణాల వంటి మాటలు అనేకులను బలహీనపరిచేవి, అనేకులను నాశనం చేసేవి ఉన్నాయి. నాలుకను స్వాధీనపరచుకోవాలి, దాని ద్వారా ప్రమాదం ఉందని యాకోబు చెప్తున్నాడు. ఇక్కడ 2 రకాల విషాలు, ఆ విషం ఉంది మన నాలుక ద్వారా వచ్చేటువంటి ప్రమాదం యాకోబు ఇక్కడ పత్రికలో జ్ఞాపం తీస్తున్నాడు. ఏంటంటే అది మరణకరమైన విషంతో నిండింది. అంటే నెంబర్ 1, నాలుక ఎందుకు విషంతో కూడిందో తెలుసా? నెంబర్ 1, 1 తప్పుడు ప్రచారాలు ఎక్కువగా చేస్తున్నారు, అదే విషయం. అంటే నాలుక ఏంటి? నాలుగు ద్వారా ఏ ప్రచారాలు? రెండోది ఏంటంటే రెండో విషయంతో కూడింది ఏంటంటే ముఖస్థుతి. ముఖస్థుతి అంటే అబ్బా జాన్ పాల్ అన్నంటే ఏందనుకుంటున్నావు, నా ముందు అంటాడు ఆయన, వెనక పోయా ఉంటాడు, ఆయన సంగతి నాకు తెలియదు అంటాడు ఆయన. ఇప్పుడు ఏమంటారు దీన్ని? ఇది విషం. ఏం విషం? మా ముందు, మా మామగారి ముందు, లేదా మా సహోదరుల ముందు బాగా చెబుతారు, బ్రదర్ అసలు ఏందన్నా అదన్నా అంటారు, పక్కకు పోయి ఇంకో రకంగా చెబుతారు. అంటే ఇదే మరణకరమైన విషంతో కూడింది. గుసగుసలైతే వెనక మాట్లాడేది, ముఖస్థుతులైతే
ముందు మాట్లాడేది. ఈ రెండు ప్రమాదమే. వెనక ముందు మాట్లాడేది సరే. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 5వ కీర్తన 9వ వచనం. కీర్తన 5వ కీర్తన వచనం 9 చదవయా. కీర్తనల గ్రంథం, దేవుని వాక్యాన్ని మనం వెంటనే చూడటం ఎంతైనా సహాయకరం. ఏమన్నాడు? వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు. ఇచ్చకములాడటం అంటే ఇదే, ముఖసు చేయటం, అబ్బా అదన్నా ఇదన్నా అంటారన్నమాట. అంటే అందుకని యాకోబు వెంటనే ఒక చక్కని పోలిక చెప్పాడు ఇక్కడ. ఏం తెలుసా? ఒకే నాలుగుతో తండ్రి అయిన ప్రభుని సూచిస్తారంట, అదే నాలుగుతోటి మనుషుల్ని పొగుడుతారంట, మనుషుల్నేమో చేపిస్తారంట. ఏమన్నాడు వచనం 9లో? దీనితోనే తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషుని క్షమింతుము అన్నాడు. ఒకే ఓటలో నుండి చేదు నీళ్లు మంచి నీళ్లు వస్తాయా? రావు కదా అంటాడు యాకోబు ఇక్కడ. ఒకే వ్యక్తి ఆరాధన చేస్తాడు, అదే నోడుతోడు ఏం చేస్తాడు? అతన్ని దూషిస్తాడు, అరుస్తాడు, కేకలేస్తాడు. ఇది ఎంత ప్రమాదకరమైందో చూడు. పేతురు ఏమన్నాడు? నీవే నిజమైన జీవంగా మాటలు చెప్పే రాజు అయ్యా, ప్రభు అయ్యా అన్నాడు యేసు ప్రభు వారిని. అదే పేతురు ఏమన్నాడు తర్వాత? ఏమన్నాడు పేతురు? ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. అదే నాలుక ఏమన్నా మారిందమ్మా? నాలుక మారడం ఉండదు, అదే నాలుక. అదే మనం చూస్తాం ఇక్కడ. యోహాను ఏమన్నాడు? యోహాను ఒకప్పుడు తన పత్రికల్లో ఎక్కువ ఉంటాడు, చిన్న పిల్లలారా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటాడు యోహాను. కానీ ఒకప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభువా, ఈ సమరయులు మనల్ని పోనీయట్లేదయ్యా, అగ్ని దిగొచ్చి నాశనం చేయి ప్రభు అన్నాడు. ఎవరు? ఇదే యోహాను. కానీ అదే యోహాను తర్వాత ఏమన్నాడు? మార్చబడ్డాడు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అతని నాలుక మార్చబడింది, నాలుక కంట్రోల్ చేయబడింది. కేవలం దేవుని దగ్గర మాత్రమే మన నాలుకను ఎలా సాధుపరచగలం. నేను ముగించాను. నాలుకంటే 4 మాటలు చెప్పాను. నాలుగుని గురించిన 4 మాటలు ఏంటి తెలుసా? చెప్పండి. 1, నాలుక ద్వారా ప్రభావం. 2, నాలుగు ద్వారా ఫలితాలు. 3, నాలుకను గూర్చి పోలికలు. 4, నాలుగు ద్వారా ప్రమాదాలు. ఎంతసేపు నాలుగు గురించి చెప్పి దానికి పరిష్కారం చెప్పకపోతే ఏం ప్రయోజనం? అందుకనే 2 పరిష్కారాలు చెప్తాను. ఈ నాలుగుని ఎలా స్వాధీనపరుచుకోవాలో 2 పరిష్కారాలు. ఎంతవరకు వెనకపోయినా ఇప్పుడేనన్నా జాగ్రత్తగా. ఒకటి చదవయ్యే సామెతలు 17:28. సామెత గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. 17:28. ఒకడు 3 మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసి కొనగా వాడు వివేకి అని ఎంచబడును. చూసారా? నెంబర్ 1 పరిష్కారం ఏంటమ్మా? నాలుగును స్వాధీనపరచుకోవడానికి నెంబర్ 1 ఫస్ట్ ఏంటి? సింపుల్ సూత్రం ఏంటంటే బీ సైలెంట్. అంతే. దైవజనులు జి రాజరావు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన రూమ్లో కూర్చున్నాడు. జి రాజరావు గారు తెలిసిన వాళ్ళు వినండి జాగ్రత్తగా. ఆయన చాలా సైలెంట్ అనమాట. సైలెంట్లో ఫస్ట్ టైప్ ఆయన దగ్గరికి వచ్చాడు ఒక ఆయన. సార్, మా సంఘంలో అది జరుగుతుంది ఇది జరుగుతుందని గంటసేపు చెప్పాడు. రాజరావు గారులా అంతా విని, అయ్యా ప్రార్థన చేద్దాం అలా అన్నాడు. అంతే. గంటసేపు ఏమన్నాడు? ప్రార్థన చేద్దాం. చూసారా? మౌనంగా ఉండటం అనేది అంటే ఆయన నేర్చుకోవాల్సింది ఏంటంటే సైలెంట్గానే అర్థం. ఎంతసేపు చెప్పామని. మౌనం ద్వారా ఎన్నో సమస్యలు మనం పరిష్కరించగలం. అదే సమయంలో మరి మాట్లాడుకున్నట్టు ఉండగలం. మరి 2వ సూత్రం 15:1 చదవయ్యా. సామెతలు 15:1. అక్కడే 15వ అధ్యాయము 1వ వచనం 28వ వచనం కూడా 15:1 చదువుతున్నారు. ఫస్ట్ మృదువైన మాట చూడండి, క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 28వ వచనం కూడా అక్కడే. నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. అంటే రెండోది ఏంటంటే యుక్తమైన ప్రత్యుత్తరం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఏం చేయాలా? మన మాటలంట రెడీ చేసుకోవాలంట. ఏం చేయాలా? ఏం చేయాలా? టైప్ కొట్టేవాడు అందరూ ముందేం చేస్తారు? ముందు అక్కడ చూసి మాటలను కొడతాడా, ఆయన మామూలుగా రాస్తాడా? అంటే మనం మాట్లాడే ముందు ఏం మాట్లాడాలని మనం సిద్ధపరచుకొని మాట్లాడుట. ఈరోజు దేవుని వాక్యం చెప్పాలన్నా కూడా ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్ అండ్ స్పీకింగ్.
దేవుని మాటలు సిద్ధపరుచుకొని చెప్పడం, అదే ప్రత్యుత్తరం ఇవ్వడం, సరిగ్గా ప్రత్యుత్తరం ఇవ్వడం, ఏది పడితే అది మాట్లాడటం కాదు అనేటువంటిది ఇక్కడ యాకోబు చెప్తున్న ప్రధానమైనది. అందుకనే మన జీవితాన్ని మార్చే సాధారణంగా అనుదినం వాడే కొన్ని మాటలు మన జీవితాల్లో ఉన్నాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో జీవిని చూపించాడు. ఆయన నాలుక, ఆయన మాటలు. నికోదేము వచ్చి అంటాడు, నీవు పరలోకము నుండి పంపబడిన నిజమైన బోధకుడు అయి అన్నాడు యేసుప్రభు వారిని. యేసుప్రభు వారి యొక్క బోధలో, మాటలో సరళత, పవిత్రత, యథార్థత, నమ్మకత్వం, జ్ఞానము, దేవుని మాటలే పలికేవాడు ఆయన నోట. పేతురంట 3.5 సంవత్సరాలు యేసుప్రభు నోటినే చూశాడంట. పేతురు చూసి అంటాడు పత్రికలో, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు అంట. అంటే ఈయన చూశాడనమాట రోజు. యేసుప్రభు వారి నోట ఏ కపటము, ఏ అబద్ధము, ఎలాంటి మాటలు రాలేదు అక్కడ. అదే ప్రభు ద్వారా గమనించింది. ఆయన నోటి మాటల ద్వారా ఎన్నో కార్యాలు ప్రభు చేశాడు ఆయన. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం చెప్తాడు, యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాడంది విశ్వాసం ఉంచేవాడు మరణము నుండి జీవములోకి దాటును అన్నాడు.